నమస్తే మై డియర్ బ్యాచిలర్స్ అండ్ ఫ్రెండ్స్. సొల్లు లేకుండా మొదలెట్టేద్దామా? రైస్ కుక్కర్లో ఆయిల్ వేసి వేడెక్కినాక బిర్యానీ దినుసులు వేసుకొని బిర్యానీ దినుసులు లైట్గా వేగినాక ఆనియన్స్ అండ్ ఆల్సో పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ మగ్గడానికి, ఆనియన్స్ మగ్గాలి కదా. ఒక 2 ఫుల్ ఆనియన్స్ కోసాను. ఈ ఆనియన్స్ వచ్చేసి పెరుగు చట్నీ కోసం. సో వెజ్ కదా, మనకు గుర్తునేది కదా, ఆ ఫ్లేవర్స్ ఉన్న పెరుగు చట్నీ కోసం అని. అండ్ పాలకూర, 2 కట్టల పాలకూర, ఓన్లీ లీవ్స్ తీసి కట్ చేసా, కాడలు పడేసా. సో మంచిగా కడుక్కొని పెట్టుకున్నాను. ఆలు కూడా ఒక 2-3 ఆలూస్. దీంట్లో అయితే నేను 4 పచ్చిమిర్చి వేసా. సో కారం వేయకుండా ఆ ఘాటు, ఆ స్పైస్ అనేది ఈ పచ్చిమిర్చి అండ్ ఆల్సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వేస్తాం కాబట్టి దాంట్లో నుంచి కారం వేయకుండా ఇది తీసుకున్నాం. సో ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి. నిన్న దాకా మార్నింగ్ షిఫ్ట్, వాళ్ళ నుంచి మిడ్. సో స్లీప్ అనేది తేడా పడిపోయింది. సో మెయిన్ ఇష్యూ ఇదే. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ పర్వాలేదు. సో మన ఫ్లెక్సిబిలిటీ ఎంతవరకు అడాప్ట్ చేసుకోవడం అనేది మన ఒక లిమిట్స్ని చెక్ చేసుకుంటాం దీనివల్ల. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. సో ఇప్పుడు ఆలు వేసేద్దాం. సో జస్ట్ కడిగి నీట్గా పెట్టుకున్నా. ఒక 2 పెద్ద ఆలులు, ఒక చిన్న ఆలు వేసాను. అందుకే టమాటోలు వేయట్లేదు ఇంట్లో, అండ్ పుదీనా కూడా వేయట్లా. కొంచెం మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం బ్యాచిలర్ స్టైల్ మినిమం ఇంగ్రీడియంట్స్ ఇట్స్ అవర్ కాన్సెప్ట్. సో దీంతో పాటు ఇప్పుడు స్టార్ ఐటమ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఎక్కువ వేద్దాం. సో కారం వేయట్లేదు అని చెప్పాను కాబట్టి ఇది. సో కొంచెం మగ్గాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ మన ఆలూకి బాగా పట్టి కొంచెం ఆలు మగ్గేదాకా పెట్టుకుందాం. కొంచెం మగ్గినాక మిగిలిన ఐటమ్స్ వేద్దాం. కొంచెం మగ్గేలోపు మనం పెరుగు చట్నీ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం బాగా కట్ చేసాను. తినేటప్పుడు ఆనియన్స్ లాంగ్ స్లైసెస్ కట్ చేసాను. మరీ లాంగ్ కాదు, జస్ట్ మీడియం లాంగ్. మరి చాప్ చేసి చిన్నగా కాకుండా. వాటర్ నిమ్మ కాదు. పచ్చిమిర్చి దీంట్లో ఇలా జస్ట్ ఓన్లీ ఆనియన్స్. అది దాంట్లో ఘాటు కాబట్టి ఇంకా ఘాటు అయితే మర్చిపోయింది. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓహో, మా కింద కొంచెం ఆ ఫ్లేవర్, అరోమా, బిర్యానీ దినుసులు, ఆ ఫ్లేవర్స్ అనేది గట్టిగా పడుతుంది నాకు స్మెల్. సో ఇప్పుడు స్పినాచ్, పాలకూర వేసి కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గితే చాలు. తర్వాత రైస్ వేసేసామనుకో, రైస్ వేసేసి కలిపేసి పెట్టేద్దాం. ఆకుకూర ఫ్లేవర్స్, పాలకూర, స్నాక్స్ ఐటమ్స్. సో చూద్దాం, మనం మిడ్ నైట్ వస్తాం కాబట్టి ఆకలేసి ఏమైనా చేసుకొని తిన్నాం, లేదనుకుంటే ముసుకేసుకొని పడుకోవడమే. ఈ చలిలో నైట్ టైం 12:30 అయింది బయటకు వచ్చినప్పుడు. ఆ టైంలో ఒక అరగంట సేపు జర్నీ చలిలో. ఏమంటారు? సో ఒక 1 మినిట్ అలా పెట్టేద్దాం. ఓకే, మగ్గింది ఇది. సో రైస్ వేసేద్దాం.
కలిపేద్దాం ఈ వాటర్ అండ్ రైస్ కొంచెం ఆ ఫ్లేవర్స్ కోసం. కరెంట్ పోయింది మాము. లైట్ ఓకే మళ్ళీ షెట్. అరే కరెంట్ పోయిందిరా, ఇప్పుడు ఎలాగరా ఇది? సరే లాస్ట్ ఐటమ్ వేసేద్దాం, ఇంకా దేవుడి దయ. అన్నీ సరిపోయిన కారం, ఆ ఘాటు ఉంది. పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి ఘాటు ఓకే. ఒక నిమిషం ఆగు. ప్రస్తుతానికి అయితే కరెంట్ పోయింది మా. నో కరెంట్, ఇది ఆన్లో ఉన్న పవర్ కట్. సో ప్రస్తుతానికి ఇలా పెడదాం మన మైక్. చూద్దాం కరెంట్ ఎప్పుడు వచ్చిందో ఏంటో. సో ప్రస్తుతానికి నేను విండో లైట్ యూస్ చేసి చూస్తున్నా. సో జస్ట్ విండో నుంచి లైట్ మధ్యలో ఇందాక లైట్ వేసా. సో సడన్గా లైట్ ఆపేసరికి ఎక్స్పోజర్ అనేది చేంజ్ అయింది. సో అలా తెలిసిందే. అండ్ అలా కుకింగ్ ప్రాసెస్ కూడా ఆగింది ఈ కోల్డ్. అది చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే కరెంట్ పోయింది, ఇంకా రాలి ఆల్మోస్ట్ 10 minutes వెయిట్ చేశా. మన వైరు సింగిల్ బండ్ అవుట్ ఉంది, దాని మీద పెట్టేద్దాం. సో లెక్క అయితే పెట్టకూడదు. సో మన దగ్గర ఇంకో స్పేర్ ఉంది రైస్ కుక్కర్ది. సో అది వాడుకోవచ్చు ఇన్కేస్ దీనికి ఏమైనా ఇష్యూ అయినా. ఏంటేమో టైమో ఏమేం టైమో కానీ కనిపిస్తున్నాను అయితే. అది సంగతి. ఓకే పోనీలే, రైస్ కుక్కర్ ఇది ఇంకో స్పేర్ ఇచ్చారు కదా, దాన్ని వాడుకుంటాం. ఇది దీని మీద వాడుకోవచ్చు ఎమర్జెన్సీ కోసం అని అలా పెట్టేశాను. మళ్ళీ కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. 3:30 కల్లా ఆఫీస్లో ఉండాలి. ఇది తినాలి, ఇది అవ్వాలి, తినాలి, రెడీ అవ్వాలి, పోవాలి. ఇలా ఆన్ చేసేస్తున్నా, సడన్గా టింగ్ అని కరెంట్ వచ్చింది. ఏంటి మన టైము? సరే అర్జెంట్గా రైస్ కుక్కర్లో పెట్టేసి మనం ఫ్రెష్ అయిపోతాం, అంతలోకి అయిపోయింది. ఫైనల్లీ కుక్లో పెట్టేసాం మళ్ళీ. సో ఫైనల్లీ అయితే పలావ్ రెడీ. తినేసి రెడీ అయిపోయా ఆఫీస్కి పోవటమే. మామూలు ఏది ఎట్లాడు గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాడు. గుడ్ల ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాడు. సార్ మీరు చెప్పండి ఎలా ఉంది? బాగానే ఉంది కానీ ఉత్తిది ఎక్కువ తినలేం. ఎగ్ బాగుంది. కాలేదంట కాళ్ళ ఎగ్ బాగుంది. ఎగ్ బాగుంది, రైస్ మాత్రం బాగా బాగానే ఉంది, ఎక్కువ తినలే ఉత్తిది. అందుకే ఇది చేసా. అందుకే రైస్ రైతా చేసా. ఇక మా వారికి దిండు కావాలంట సపోర్ట్కి, అందుకే కదా సార్ ఈ రైతా ఇచ్చేసింది. కనబడుతుందా? ఎంత సార్ రేటింగ్? 5కి 4.5. 5కి 4.5. పర్లేదు. అయితే నాది అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాయి ఆఫీస్కి. సబ్స్క్రైబ్.